హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వలయం టీవీ. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారితో ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే సార్. నమస్తే. సో మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత మీరు గమనించిన తేడా ఏంటి? అండ్ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటుంది అనే మాట బలంగా వినిపిస్తోంది. దీని మీద మీ విశ్లేషణ ఎలా ఉంది? వాళ్ళ ఓట్లు కానీ సీట్లు కానీ తగ్గినాయి కదా. తగ్గినప్పుడు మనం ఆ మాట ఎట్లా అనగలుగుతాం? అనలేం. రెండు విధాలుగా వాళ్ళు బలహీనపడ్డారు. కాకపోతే ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పుకోవచ్చును, కానీ అంతకుమించి బలపడ్డారు అనటానికి ఆ నిదర్శనాలు అయితే లేవు. కాంగ్రెస్ పార్టీ మనకు కనబడుతున్న వాస్తవము, వాళ్ళకు ఓట్లు పెరిగినాయి, సీట్లు పెరిగినాయి. మున్సిపాలిటీలు దాదాపు 100 దాకా వచ్చినట్టున్నాయి వాళ్ళకు, 116లో. కార్పొరేషన్లు కూడా 3, 4 వాళ్ళ కైవసమైనాయి. కాబట్టి బలం వాళ్ళది పెరిగింది. పెరగటం అనేది ఒక రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా పార్టీ పైన పట్టు వచ్చినట్టే. హైకమాండ్ దగ్గర కూడా ఆయనకున్న పరపతి పెరుగుతుంది. సహజంగానే అది జరిగే ప్రక్రియనే అది. అంతర్గతంగా పార్టీలో కూడా ఆయన కొంత బలం పుంజుకుంటాడు ఆయన. ఇది నాకు అర్థమైనటువంటి వాస్తవం. అందుకని సహజంగా ఏమవుతుందంటే కొంత మెల్లమెల్లగా పార్టీలో ఒక నాయకుడు బలం కావటము అనేది మనకు ప్రధానంగా కనబడుతున్న పరిణామం. అది ప్రక్రియ ఒకటి ఆ దిశగా అటు పోయింది అది అని మనకు గమనించవచ్చు. బీజేపీ ఎంత బలం అనుకున్నామో అంత లేదు అది. ఎందుకంటే 8 ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు 1-2 మించి ఎక్కడా కూడా గెలవలేకపోయినారు. చాలా చోట్ల ఒక అనైతికమైనటువంటి పొత్తుల కారణంగా ఆ పార్టీ తన ప్రతిష్టను కూడా దెబ్బతీసుకున్నది. ఇవి నాకు అర్థమైనటువంటి వాస్తవాలు. బీఆర్ఎస్ గతంతో పోలిస్తే, ఎంపీ ఎన్నికలతో పోలిస్తే తప్పనిసరిగా వాళ్ళ ఓట్లు పెరిగినాయి, వాళ్ళకున్న కొంత పరపతి కూడా పెరిగింది. అయితే ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఎదిగే ఇంకా స్థాయికి అయితే రాలేదు. ఓకే. సో రాజకీయ పరంగా కేసీఆర్ గారి పరిపాలన చూశారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అవును. ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు. సో ఇద్దరిలో మీరు గమనించిన తేడా ఏంటి? ప్రజలకు ఎవరు మేలు చేస్తారు అనే అంశం మీద సో మీ విశ్లేషణ ఏంటి? అంటే కేసీఆర్దేమో ఏకఛత్రాధిపత్యం. ఆయన ఏదనుకుంటే అదే చేసిండు. ఆయన మాట ప్రకారం గవర్నమెంట్ నడిచింది. అప్పుడు ఆ ఏకఛత్రాధిపత్యాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకునే అవకాశం ఉంటే బాగుంటుంది, కానీ జరిగిన వాస్తవము దాన్ని ప్రణాళికలు రూపొందించినప్పుడు కాంట్రాక్టర్లకు మేలు జరిగే విధంగానే ప్రణాళికలు తయారు చేసిండ్రు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇవాళ మనకు అర్థమవుతున్నది. వరద కిందికి జారిపోతున్న దాన్ని పైకి పట్టుకొస్తే మళ్ళీ ఏమవుతుందంటే అది నీళ్ళ ప్రవాహం వచ్చిన కొద్దీ మళ్ళీ కిందికి వదులుకోవాల్సి వస్తుంది. అందుకని ఆ కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లోనే లోపం ఉంది. తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుతున్నది దాని నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయి. అది కుంగిపోయింది. ఇది జరిగింది ఒక మాట. తర్వాత 2, ఎవరైనా తప్పులు ఎత్తి చూపితే వాళ్ళు సహించలేదు. అసహనంతో వాళ్ళ పట్ల ఒక ప్రతీకార చర్యలే తీసుకున్నారు తప్పగని వాళ్ళ చెప్పే మాట విని మాట్లాడటానికి, చర్చించి ఓ పరిష్కారాన్ని వెతకటానికి ప్రయత్నం చేయలేదు. ఇది జరిగింది. మూడోది, మనం గనక చూస్తే కేసీఆర్ పరిపాలనలో పార్టీలో కూడా తాను తన పూర్తి నియంత్రణ పేరుతో చాలామందిని బలమైన నాయకులను కూడా దూరం చేసుకున్నాడు. ఆ దూరం చేసుకోవటంతో పార్టీ అనేది బలహీనపడ్డది. నాలుగోది ఏంటంటే ప్రభుత్వం పట్ల విమర్శనాత్మకంగా వ్యవహరించిన అందరితోనూ చాలా దురుసుగా ప్రభుత్వం వ్యవహరించింది. వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు, అరెస్టు చేసిండ్రు. ఈ విషయాల్లో ఇప్పుడు ప్రభుత్వం భిన్నంగా ఉన్నది. సహజంగానే ఒక వ్యక్తి పెత్తనం అనేది కాంగ్రెస్ పార్టీలో సాధ్యమయ్యే విషయం కాదు. అందరూ కూర్చొని మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక నియంత్రణ అనేది ఉంది, అదొకటి మంచిదే. రెండవది ఏంటంటే అప్పటి ప్రభుత్వంలాగా నిఘా కానీ నియంత్రణ కానీ ఇట్లాంటివి లేవు ఈ ప్రభుత్వంలో. లేకపోవటం చేత జరుగుతున్నది ఏంటంటే కొంత స్వేచ్ఛగా భావ ప్రకటన వ్యక్తీకరణకి
భావ ప్రకటన స్వేచ్ఛ దొరికింది, భావ వ్యక్తీకరణకు అవకాశం దొరుకుతున్నది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం వేటాడినట్టుగా ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఈ తేడాలు మనకు ప్రధానంగా కనబడుతున్నాయి. ప్రణాళికల విషయంలో, ఉద్యమ ఆకాంక్షల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా కొంత చొరవ తీసుకొని మరి ఈ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజలకు మరింతగా ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో మరిన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ అందరం కూడా కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత సీరియస్గా దృష్టి పెట్టి అందరినీ కలుపుకొని ఒక విధానాలను తయారు చేసి వాటిని పటిష్టంగా అమలు చేయగలిగితే బాగుంటుంది. ప్రధానంగా ఉపాధి కల్పన అనేది లక్ష్యంగా ఉండాలి. సామాజిక అసమానతలను తొలగించటం అనేది ఒక కర్తవ్యంగా ఉండాలి. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నీళ్ళని ఎట్లా ఉపయోగించాలి, ఉన్న నిధులను ఎట్లా ఉపయోగించాలి అనే విషయం పైన ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం పోగలిగితే ఇంకా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నా. దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మేము అందరం ఆశతోనే ఎదురు చూస్తున్నాం. మూసీ నది సుందరీకరణ తర్వాత దాదాపు 500 కోట్ల రూపాయలు వెచ్చించి గాంధీ గారి విగ్రహం పెట్టాలి అనేది ఒక ఆలోచన ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, ఇది ఆ చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల కుటుంబాల వారికి ఇబ్బంది కలిగించే అంశం అనేసి కూడా కొన్ని విమర్శలు వెలువెత్తుతున్నాయి. సో దీని మీద మీరు ఏమంటారు? ఏదైనా పథకం వల్ల నష్టపోయే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేస్తారు కదా. ఏదో ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లోనే చాలామంది అప్పుడు మూసి ఒడ్డున ఉంది అని, చాలా కొంత ప్రశాంతమైన వాతావరణంలో ఉందని ఇష్టంగా కొనుక్కున్నారు. పేరు నాకు గుర్తుకు రావటం లేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా వస్తున్న సమస్య ఏంటంటే ఆ అపార్ట్మెంట్ వాసులు ఖాళీ చేయమని, దాన్ని ప్రభుత్వం తీసుకోబోతున్నది అనేది నోటీసులు వచ్చినట్టుగా చెప్తున్నారు. అది వాళ్ళకు బాధ కలిగిస్తున్నది. మధ్యతరగతి వర్గం పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇల్లును దాదాపు ఒక స్వర్గసీమగా భావిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అది ఒక భద్రత. ప్రతి కుటుంబానికి కూడా ఇల్లు అనేది ఒక భద్రతనిస్తుంది. అట్లా వాళ్ళు ఆశతో ఒక ప్రశాంత వాతావరణంలో బతుకుదామని కొనుక్కున్న ఇల్లు ఎలా పోతుందనేసరికి వాళ్ళల్లో బాధ కలుగుతుంది కదా, సహజంగానే బాధ కలుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా ఈ విషయంపై మాకు న్యాయం చేయాలి అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం కూడా వాళ్ళతో మాట్లాడి చర్చలు చేసి న్యాయసమ్మతంగా దానికి ఒక పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉంది. అది మునిగిపోకుండా ప్రాజెక్టు డిజైన్ చేస్తారా, ఎట్లా దాన్ని చేసుకుంటారనేది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా ఆ వర్గాలకు కూడా నష్టం జరగకుండా మూసీ సుందరీకరణ చేపడితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా సంతోషపడతారు. ఎప్పుడు కూడా జరగవలసింది ఏంటంటే అభివృద్ధి కింద మనకు చీకటి కనబడుతుంటే దీపం కింద చీకటి ఉన్నట్టు అభివృద్ధి వెనకాల ఈ రకమైన నిర్వాసితులు ఉంటారు, ఆవేదన ఉంటుంది, కష్టం ఉంటుంది. దాన్ని మనం సీరియస్గా దృష్టిలో పెట్టుకొని పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి. చేయకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. హైడ్రా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సామాన్యుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తుంది అన్న మాట బలంగా వినిపించింది. దీనికి సంబంధించి చాలా వార్తలు వచ్చాయి మనకి. దీని మీద ప్రతిపక్షాలు కూడా చాలా ఇదిగా స్పందించారు కూడా. సో మీకు సంబంధించినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిగా మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు? అంటే హైడ్రాకు సంబంధించిన విషయంలో హైడ్రా చేయబట్టి చెరువులు కాపాడుకోగలుగుతున్నామనే అభిప్రాయం కూడా ఉంది. అది మనం మర్చిపోవటానికి వీల్లేదు. చెరువులను కొన్నింటిని వాళ్ళు పునరుద్ధరించారు. ప్రభుత్వ స్థలాలను మళ్ళీ వెనక్కి ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చిండ్రు. వేల కోట్ల రూపాయలు దానివల్ల ప్రభుత్వ సంపద మనం కాపాడుకోగలిగినాం. ఇవన్నీ భాగాలు కూడా ఉన్నాయి. కొన్ని అక్కడక్కడ జరిగినాయి. మొట్టమొదటి దశలో అక్కడక్కడ తొందరపాటున పేద ప్రజల ఇల్లు కూల్చిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి వాటి మీద తీవ్రమైన విమర్శ వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటంటే ప్రధానంగా ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ వనరుల పునరుద్ధరణ కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ప్రయత్నం చేయటం చాలా వరకు ప్రజలు కూడా దాన్ని ఆమోదిస్తున్నారు, హర్షిస్తున్నారు. కాబట్టి హైడ్రాకు వచ్చేసరికి
మలిదశ అంటే దాన్ని వాళ్ళు పని మొదలుపెట్టి మెల్లమెల్లగా నేర్చుకొని ఇవాళటికి వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు ఈ హైడ్రా వల్ల జరుగుతున్న పనులు బాగున్నాయనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఇవాళ ఏర్పడుతున్నాయి. కాబట్టి హైడ్రా మీద ఆ, మొదట వాళ్ళు చేసిన తప్పులు ఇవాళ ఏం జరగట్లేదు, అవి మనం అర్థం చేసుకోవాలి. సో కేసీఆర్ గారి పరిపాలనలో జరిగిన తప్పులు మీరు ఎత్తి చూపించారు. సో అటువంటి తప్పులే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతుంటే కూడా సో మీరు పెద్దగా స్పందించట్లేదు అనేది కొంతమంది మాట్లాడుతున్న మాట. సో దీనికి సమాధానం ఏంటి? అంటే ఒక తేడా ఉన్నదండి. కేసీఆర్ ప్రభుత్వంలో మొట్టమొదట మేము కూడా ఆ, బహిరంగ విమర్శలు కానీ బహిరంగ వ్యాఖ్యానాలు కానీ చేయలేదు. ప్రభుత్వం మంత్రులు వాళ్ళతోనే మాట్లాడేది. రాను రాను ఏమన్నారంటే మేము ఏం చేయగలుగుతామన్నా, మా చేతులు నిర్ణయాధికారం లేదు, ఏదున్నా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తే కానీ పనులు కావు, మీరు అందుకనే ముఖ్యమంత్రి గారితోనే మాట్లాడండి అని చెప్పారు. ఆ ముఖ్యమంత్రి గారిని కలవటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అవకాశం దొరకలేదు. అందువల్ల ఏమైందంటే కమ్యూనికేషన్ అనేది వాళ్ళతో ఒక మాట్లాడుకోవటానికి దారులు అనేవి మూసుకపోవటంతో మేము కూడా ఏం చేసినామంటే మీడియా ద్వారా అప్పీల్ చేసినాం. ఇంకా ఎప్పుడైతే అధికారులకు ఇచ్చేటివి ఇచ్చినాం, అధికారులకు కూడా మనం ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి తెలవాలనుకున్నప్పుడు మీడియా ద్వారా చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా గవర్నమెంట్ను విమర్శించటం అనేది లక్ష్యం కాదు, అది ఆ ఆలోచనతో మేము పనిచేయలేదు, అప్పుడు కూడా చేయలేదు. అప్పుడు కూడా చాలామంది మీరు ఇవాళ ఏం ప్రశ్న అడిగినరో అదే ప్రశ్న అడిగినరు, మీకు లోపాలు కనబడతలేవా, ఎందుకు మాట్లాడతలేరు అని. ఎందుకు మాట్లాడతలేము అంటే అప్పుడు ప్రభుత్వము మరి కొత్త రాష్ట్రము, కొత్త పార్టీ, కొత్త ప్రభుత్వము, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, తొందరపాటున ఏది పడితే అది మాట్లాడితే కుదరదు అని చెప్పి మేము ఏదున్నా మంత్రులకు చెప్పినాం. మంత్రులు మీరు మాకు చెప్పి ప్రయోజనం లేదు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని అన్నారు. ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెసులుబాటు దొరకలేదు. పత్రికా ముఖంగా పార్టీకి చెప్పే ప్రయత్నం చేసినాం, నాయకులకు చెప్పే ప్రయత్నం చేసినాం. అప్పుడు మేము వాస్తవానికి మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటిది? మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ప్రజల యొక్క మంచి చెడు ప్రభుత్వానికి చెప్పటానికి మనం ఒక ప్రయత్నం చేయాలి. మనం ఒక వాచ్ డాగ్ పాత్ర మనది, ఒక నిఘా వేదికలాగా పనిచేయాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పనిచేయాలి, అది మన బాధ్యత అని చెప్పి అనుకున్నాం. ఆ లక్ష్యంతోనే మేము పనిచేసినాం. ఎప్పుడు కూడా మేము పోయి ప్రభుత్వాన్ని మీదబడి తిట్టి కొట్టి బెదిరించి అట్లాంటి పని కొట్టడానికైతే అవకాశమే లేదు, కానీ తిట్టి కానీ దూషించిన సందర్భాలు కానీ లేవు. మేము ప్రభుత్వానికి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాం. 2.5 ఏళ్ళు ఈ రకంగానే సాగింది. 2.5 ఏళ్ళు ఈ రకంగానే సాగింది. ఈ రకంగా సాగిన తర్వాత ఎప్పుడైతే మేము చెప్తున్నవి రుచించలేదో అప్పుడు కేసీఆర్ మా మీద దాడికి దిగి. ప్రధానంగా 2 విషయాలు మీరు గమనిస్తే, వెనక్కి పోయి రికార్డు కనుక చూసుకుంటే, మొట్టమొదట జరిగింది ఏంటంటే ఇది మన ఛత్తీస్గఢ్తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. అది మంచిది కాదండి, ఇది నష్టం చేస్తుంది. 1 మనం ఎక్కువ ధర కరెంటు కొంటున్నాం, 2 మనం కొనకపోయినా 1000 కోట్లు ఇవ్వాలి ఛత్తీస్గఢ్కి అని ఒప్పందం చేసుకుంటున్నాం. ఆ 2 ప్రాంతాల మధ్యన మనకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్సే లేనప్పుడు మనం అనివార్యంగా వాడుకోవటానికి కూడా అవకాశం లేదు. వాడుకోకుండా 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టడం అంటే ఇది అన్యాయము. మన పేద రాష్ట్రం, మనకు అనేక అవసరాలు ఉన్నాయి, మనకు ఈ సమయంలో ఈ ఒప్పందం కరెక్ట్ కాదు అనేది ఒక మాట. 2 మేము అప్పుడు గవర్నమెంట్కు చెప్పింది, విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో వాడుతున్న పరిజ్ఞానం కరెక్ట్గా లేదు, అది చాలా పురాతనమైన టెక్నాలజీ. ఆ టెక్నాలజీ వల్ల కాలుష్యం పెరుగుతుంది, సామర్థ్యం తగ్గిపోతుంది, ఇది నష్టం చేస్తుంది, తెలంగాణకు భారమైపోతుంది, ఇట్లాంటివి కొనకండి అని చెప్పి అదొక సూచన చేసినాం. 3వది మేము అన్నది ఏంటంటే, సాగునీటి ప్రాజెక్టులో నిర్వాసితుల విషయంలో దురుసుగా ప్రవర్తించటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఒక అభివృద్ధి కోసం తమకున్న ఆస్తినంతటిని, యావదాస్తిని దారదత్తం చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడి న్యాయం చేసి వాళ్ళు గౌరవప్రదంగా బతకటానికి ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంటుంది, అది మనం బాధ్యతగా స్వీకరించాలి అని చెప్పి మేము సూచన చేసినాం. ఈ 2 సూచనల కోసం గాను ఆ రోజు మంత్రులు మా మీద దాడులు అంటే మాటలతో విపరీతంగా విమర్శలు చేసిండ్రు.
విపరీతంగా విమర్శలు చేసినా మేము దానికి ఏమీ ప్రతిస్పందన చేయలే. మేము సమాధానం మాత్రమే చెప్పినాం, వాస్తవాలు ఇవి, దీని గురించి మళ్ళీ ఆలోచన చేయండి అని. కొన్ని ప్రాజెక్టుల విషయంలో మీరు డిజైన్ చేసేటప్పుడే పునరాలోచన చేయండి, నిర్వాసితుల సంఖ్యను తగ్గించవచ్చు. ముఖ్యంగా మల్లన్న సాగర్ విషయంలో మీరు దాన్ని కుదించి చిన్న ప్రాజెక్టుగా మార్చండి. ఇంత పెద్ద ప్రాజెక్టును కట్టడం అన్ని విధాలా ఏ రకంగా చూసినా అది శ్రేయస్కరం కాదు అని మేము సూచన చేస్తే వాళ్ళు తిరిగి దాడులు చేయటం మొదలుపెట్టారు. అంటే మీరు గమనించాల్సినది 2 విషయాలు. ఒకటి, మేము గవర్నమెంట్కి నేరుగా చెప్పే ప్రయత్నం చేసినాం. ఒక ప్రజల తరఫు నుంచి మన అభిప్రాయాలు గవర్నమెంట్కు తెలియజెప్పటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పూనుకోవాలి. మేము చెప్పిన తప్పుంటే మా మీద విమర్శ చేస్తే, మీరు చెప్పిన విషయాల్లో ఈ లోపాలు ఉన్నాయంటే మేము సరి చేసుకుంటాం. కానీ దానికి బదులుగా మా మీద వాళ్ళు విపరీతమైనటువంటి ఒక తిట్ల పురాణానికి వాళ్ళు దిగినరు, దాడులు చేసినారు. అప్పుడు మేము సమాధానం చెప్పినాం. ఆ తర్వాత ఏది ఉన్నా మేము త్రూ మీడియానే ప్రభుత్వానికి చెప్పవలసి వచ్చింది, అనివార్యమైంది. అది మేము చేసిన ప్రయత్నం కాదు. ఇది అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఏర్పడినటువంటి వాతావరణం. ఇవాళటి సందర్భంలో మేము అప్పుడు ఎట్లయితే మంత్రులకు చెప్పే అవకాశం ఉంటే వాడుకున్నామో, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రులు వింటున్నారు, ఆలోచన చేస్తున్నారు, ఇది అవసరమండి అనుకున్నప్పుడు ఆ అవసరానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏదన్నా ఉన్నప్పుడు మేము మీలాగా ఇట్లా మీడియా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మేము చెప్తూనే ఉన్నాం. ఇంతసేపు మీతో అన్నాం కదా, ప్రభుత్వం కూడా విధి విధానాలు తయారు చేసేటప్పుడు ఆ ఉద్యమాకాంక్షల సాధన కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోతే బాగుంటుంది అని ఇట్లాంటి సూచనలు కూడా మేము చెప్తూ ఉన్నాం. దాని విషయం మీద ప్రభుత్వం నుంచి మాకు ఎప్పుడూ కూడా వ్యతిరేకతతో కానీ, ఒక కసితో కానీ, లేకపోతే ఒక ఆక్రోషంతో కానీ, అసహనంతో కానీ ఇప్పటి వరకు వీళ్ళు మా మీద దాడి చేసినటువంటి సందర్భం లేదు. చెప్పిన వాటిని స్వీకరిస్తున్నారు. జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అడిగినప్పుడు వింటున్నారు. అది తేడా మాలో లేదు. తేడా వాళ్ళ వ్యవహార శైలిలో తేడా. అప్పటి ప్రభుత్వ వ్యవహార శైలి ఏంటంటే అసహనంతో దాడికి దిగినరు. ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే చెప్పిన వాటిని వింటున్నారు, ఆలోచన చేస్తామంటున్నారు. ఇది మాతో కాదండి, మీరు కొంత దృష్టిలో పెట్టుకోండి, మా పరిస్థితి ఇది మేము ఇది చేయలేము అన్నప్పుడు మేము ఏం చేయాలి? ఓపికగా మేము చెప్పవలసిన విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నమే చేయాలి. మీడియా ముఖంగా చెప్పవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికో, మంత్రులకో, లేకపోతే పార్టీ నాయకులకో మేము చెప్పగలుగుతున్నాం. వాళ్ళు వింటున్నారు. వాళ్ళ ద్వారా కొంత చర్చ అంతర్గతంగా జరుగుతున్నది. అది మేము కోరుకునేది. వారధిగా పనిచేయాలి. మేము ఇది కూల్చి ఇంకో గవర్నమెంట్ని తేవాలనేది మా లక్ష్యం కాదు కదా. మా లక్ష్యం అంతా ఏంటంటే ఒక మంచి పాలనలో మార్పు, ప్రజలకు దోహదపడే విధంగా రావాల్సిన అవసరం ఉన్న కాడ మనం ఆ సూచనలు చేస్తున్నాం. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మాకు తోచినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా వాళ్ళ ముందు పెడుతున్నాం. సో మీలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్యంగా పోరాడిన వీరుల్లో మీరొకరు. అలాగే రాజకీయాల పరంగా చూసుకున్నట్లయితే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లా చూసుకున్నా కూడా మీరు రాజకీయవేత్త. అయితే ఇప్పుడు ఈ 2 పక్కన పెట్టేసి మీరు ఒక సామాన్యమైన వ్యక్తిగా కనిపిస్తున్న ప్రజలకి, సో దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అట్లే కనబడాలని కోరుకుంటున్నాం కదా. మేము కీర్తి కిరీటాలతో పుట్టినాము, మేము వేరు మీకంటే, మేమేదో ఉన్నతమైనటువంటి వాళ్ళము అనే మేము ఎన్నడూ కూడా చెప్పుకోలేదు, అట్లా అనుకోలేదు. మేము కూడా ప్రజల్లో కలము. వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మన వంతు బాధ్యతగా చెప్పాలి. అది నిరుద్యోగులు రోజు ఫోన్ చేసి వాళ్ళ ఇబ్బందులు చెప్తుంటారు. చెప్పినప్పుడు మేము నిరంతరం ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. దీని మీద మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇది మంచిది కాదు, అది విస్ఫోటనం చెందుతుంది, అది ఎన్నడో ఒకరోజు మన నియంత్రణ తప్పిపోతుంది, అంత తీవ్రమైన సమస్యగా అది మారకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది, ఆలోచించండి అని చెప్తున్నాం. వాళ్ళు కూడా మీరు చెప్పింది వాస్తవము, సీరియస్ విషయం ఇది, మేము కూడా తప్పనిసరిగా దీనిపై నిర్ణయాలు తీసుకుంటామని ఒక మాట ఇచ్చినప్పుడు మేము ఆగవలసి వస్తుంది, మళ్ళీ మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి విషయం ఏంటంటే మేమేదో ప్రత్యేకమైన మనుషులం కాబట్టి మాకు గౌరవం ప్రత్యేకంగా ఇవ్వాలి, మాకు ప్రత్యేకంగా కుర్చీ వేయాలని మేము అంటలేం. ప్రజల సమస్యలు ఇవి ఉన్నాయి, వినండి అనేదే మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. విన్నప్పుడు సంతోషపడుతున్నాం, వినకపోతే ఏం చేస్తే ఇది వింటారు,
ఏం చేస్తే దీనికి పరిష్కారానికి విధి విధానాలు తయారవుతాయి అనేది ఆలోచన చేసి ఆ వ్యూహంతో మేము ముందుకు పోతున్నాం. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మిమ్మల్ని ప్రజలు చాలా ఊహించుకున్నారు. అంటే ఒక ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఒక మంచి పదవి ఆ, తీసుకుంటారు, ప్రజలకు సేవ చేస్తారు అనేది చాలామందిలో ఉన్నది. ఆ తర్వాత అది ఎప్పుడు సాధ్యపడలేదు, ఆ ప్రభుత్వంలో సాధ్యపడలేదు. ఇప్పుడైనా సాధ్యపడుతుందని అనుకుంటే ఇప్పుడు కూడా పెండింగ్లో ఉంది. సో దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి? సో ఎవరైనా అడ్డుపడుతున్నారా? సో కోదండరామ్ గారికి ఏ పదవి రాకుండా ఎవరైనా అడ్డుపడే శక్తులు ఏమైనా ఉన్నాయంటారా? ఇక అన్ని తెలిసిన విషయాలే కదనండి, మళ్ళీ నేనేం మాట్లాడాలి? ఆ, నా వ్యవహారం గురించి, నా పదవి గురించి మళ్ళీ మళ్ళీ నేనేం మాట్లాడాలి? అందరికీ అన్నీ తెలుసు. కాబట్టి దాని మీద ఇంతకంటే నేను ఇంకేం మాట్లాడటం కూడా మంచిది కాదు. అది ఉద్యోగుల పట్ల అలాగే విద్యార్థుల పట్ల గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తోంది. సో సరైన నోటిఫికేషన్స్ కానీ సో ఉద్యోగాలు కానీ కల్పించట్లేదని ఒక వినిపిస్తున్న వాదనలో ఒక బలమైన అంశం కూడా ఇది. సో దీని పట్ల రేవంత్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఎలా ఉంది? సో మీకు గమనించిన తేడాలు ఏంటి? అంటే వీళ్ళు ఒక 40,000 అయితే వేస్తాము తక్షణము. ఈ 40,000 వేయటానికి మీరు ప్రణాళిక ఒకటి ప్రకటించండి అని మనం అడుగుతున్నాం. ఇప్పుడు ఆ ప్రణాళిక ఒకటి ప్రకటిస్తే పిల్లలు ఏంటంటే తమ ప్రిపరేషన్లో తాము ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో కాదు, భారతదేశంలోనే నిరుద్యోగం ఒక తీవ్రమైన సమస్య. ఈ సమస్యకు సంబంధించి మేము ముందు నుంచి చెప్తున్నది, నంబర్ 1, ప్రభుత్వము ఖాళీల భర్తీ కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోవాలి. ఒక క్యాలెండర్ ఇస్తే వాళ్ళ జాబ్ క్యాలెండర్ లాంటిది వస్తే దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మేము ముందు ఇచ్చినాము కానీ దాన్ని అమలు చేయలేకపోయినాము. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు చెప్పిన మాట ప్రకారం మేము కూడా ఒక ప్రణాళిక ప్రకటిస్తాము అని అన్నారు. అన్నాక మేము కూడా ఎదురు చూడవలసిన అవసరం ఉంది. అదొక భాగం. రెండవది ఏంటంటే, మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రావు, ఏం చేయాలి అంటే బయట ఉపాధికి కల్పన కోసం ఒక ప్రయత్నం జరగాలి. ఆ ఉపాధి కల్పన కోసం ఒక ప్రయత్నము, దానికోసము నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వమే తన సంస్థల ద్వారా కావలసినటువంటి ఒక శిక్షణ ఇవ్వాలి. దానికి ఇవాళ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ పెట్టింది. నైపుణ్య అభివృద్ధి కోసం మేము ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని అనేక ప్రైవేట్ సంస్థలను కూడా భాగస్వామ్యం చేసింది. ఇది ఒక ప్రయత్నం, మంచి ప్రయత్నమే. మూడోది చాలా ముఖ్యమైనదంటే చిన్న సూక్ష్మ పరిశ్రమలను విపరీతంగా పెంచాలి. పెంచితే తప్ప ఉపాధి కల్పన సాధ్యం కాదు. ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పన చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి. నిరుద్యోగ రేటు చాలా ఎక్కువ మహిళల్లో. వాళ్లకు ఈ ప్రయత్నం చాలా సీరియస్గా జరగవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ మూడోది చాలా కీలకం. దాని విషయమై ప్రభుత్వం చాలా ప్రణాళికాబద్ధంగా పోవాల్సిన అవసరం ఉంది. చిన్న సూక్ష్మ పరిశ్రమలను డిజైన్ చేయాలి, వాటిని అమలు చేయాలి. వాటిని అమలు చేస్తే లాభమవుతుంది. నేను ఎంతసేపు చెప్తున్నా దాంట్లో ఇది కూడా ఒక అంశం. ఇదే విషయం కూడా మేము ప్రభుత్వంతో నిరంతరంగా చెప్తున్నాం. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. పెద్ద కంపెనీల వల్ల ఉపాధి కల్పన తక్కువ ఉంటుంది. అంటే పెట్టుబడి ఎంత ఉంటుందో దానికి తగ్గ స్థాయిలో ఉద్యోగాలు రావు. కానీ చిన్న కంపెనీల విషయంలో అట్లా కాదు. పెట్టుబడి సాంద్రత అనేది, అంటే పెట్టుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ పెద్ద కంపెనీలు. చిన్న కంపెనీలు పెట్టుబడి తక్కువ, ఉద్యోగాలు ఎక్కువ. కాబట్టి ఇట్లాంటి కంపెనీలే రావాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా మీరు గ్లోబల్ సమ్మిట్ జరిపినట్టే దీని విషయం కూడా మీరు అవసరమైతే ఒక సమ్మిట్ లాగా పెట్టి మీరు ఆ చిన్న సూక్ష్మ కంపెనీల యొక్క అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే మార్కెట్ విస్తరిస్తుంది, ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది, ఉపాధి కల్పన కూడా జరుగుతుంది, ఒక సుస్థిరమైన అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. సమాజంలో పేరుకొనిపోయిన సామాజిక ఆర్థిక అసమానతల నిర్మూలనకు ఇది సరి అయినటువంటి మార్గము అని చెప్తా ఉన్నాం. దాని విషయమై మంత్రులు కానీ అధికారులు కానీ కరెక్టే మీరు చెప్పేది, దాని విషయం మీద దృష్టి పెడుతున్నాము. మేము కూడా సీరియస్గా దానికోసం ప్రోత్సాహకాలు అందిస్తున్నాము అని హామీ ఇస్తున్నారు. అందిస్తున్నామని చెప్తున్నారు. ఇంకా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. కాబట్టి మేము కూడా కొంత ఆగి వేచి చూస్తున్నాం. ఇంకా దాని విషయంలో మేము కూడా కొంత ఒక నోటు లాంటిది ఏదన్నా కాన్సెప్ట్ నోటు తయారు చేసి ప్రభుత్వానికి ఇద్దామని వాళ్ళు కూడా అడిగినారు, మీరు ఏదన్నా నోటు ఇవ్వండి అని. అక్కడ మేము కూడా కొంత అలసత్వం అయింది. తొందరలోనే ఆ నోటు కూడా మేము తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తాం.
ఓకే. సో ప్రభుత్వం రాకముందు ఇచ్చిన ఏదైతే ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. ఒక సామాన్య వ్యక్తిగా ప్రజల్లో ఒకటిగా మీరేం చెప్తారు? చేయమని చెప్తాము, చేయొద్దని అంటారా? ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ నాయకులను పిలిచినా కానీ చేయమనే చెప్తారు. విషయం ఏంటంటే ఒకటి, పోయిన ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్రము కొంత తీవ్రమైన సంక్షోభంలో ఉన్నమాట వాస్తవం. ఈ సంక్షోభం నుంచి బయటపడి కుదురుకోవటానికి ఇంకా సమయం పడుతుంది. అదొక సమస్య ఉంది. వాళ్ళని పూర్తిగా మనం తప్పుపట్టడానికి కూడా లేదు. కానీ ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎంత వీలైతే అంత ఒక ప్రాధాన్యతను ఏర్పరచుకొని ఆ ప్రాధాన్యత ప్రకారము ఈ స్కీమ్లను ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ పోతే బాగుంటాయి. ప్రత్యేకించి ఏంటంటే మహిళలకు పింఛన్ అన్నారు. దాని మీద చాలామందికి ఆసక్తి ఉంది. దాని విషయమై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు కొన్ని అమలు చేసినవి చిత్తశుద్ధితో బాగానే అమలు చేశారు. ఉచిత విద్యుత్ కానీ, ఉచిత బస్సు కానీ ఇట్లాంటివి బాగానే అమలు చేశారు. రేషన్ బియ్యం కూడా దానికి నాణ్యతను పెంచిండ్రు. సన్న బియ్యం ఇస్తున్నారు. మొన్న నేను ఏదో ఊరికి పోతే బియ్యం కూడా మేము వ్యాపారం చేసేవాళ్ళం, ఈ మధ్యన బంద్ చేసినామని చెప్తున్నారు. ఇంకేవేవో అమ్ముతారు వాళ్ళు, బియ్యం కూడా అమ్మేది. బియ్యం వ్యాపారం ఆపేసిండ్రు. ఎందుకు అంటే సన్న బియ్యం వచ్చినాక ప్రజలు బయటకు వచ్చి మార్కెట్లో కొంటలేరు. తాము రేషన్ షాప్ నుంచి తెచ్చుకున్న వాటినే వండుకొని తింటున్నారు. అంటే ఇది కొన్ని మంచి పరిణామాలు. ఇప్పుడు జరగవలసింది ఏంటంటే స్కూళ్ళ ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం జరుగుతున్నది. వైద్య సంస్థల ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం జరుగుతున్నది. ఇవి బాగున్నాయి, పరిణామాలు బాగున్నాయి. కానీ ఇంకా కీలకము ఈ మహిళలకు పింఛన్ అనేది ఒకటి. వీటికి ప్రాధాన్యత ఏంది? ఒక క్రమం పెట్టుకొని ఒక ప్రణాళిక వేసుకొని వాటి అమలు కూడా ప్రభుత్వం తీసుకోగలిగితే, స్వీకరించగలిగితే అది బాగుంటుంది. ఇవే మేము ప్రధానంగా ప్రభుత్వానికి చెప్తున్నటువంటి సూచనలు. అలాగే రైతుల రుణమాఫీకి సంబంధించి విషయంలో కూడాను కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం. కొంతమందికి అమలు కాలేదు. ఆ అమలు కాకపోవటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఏ కారణాలు ఉన్నప్పటికీ కూడా మిగిలిపోయినటువంటి వాళ్ళు కూడా, అంటే ఆ టెక్నికల్ రీజన్స్ వల్ల అమలు కాని వాళ్ళు కొందరు ఉన్నారు. అంటే వాళ్ళకు టెక్నికల్ రీజన్స్ అంటే బ్యాంకులో నమోదు కాకపోవటము సరిగ్గా, భూమి ఒకరి పేరు మీద ఉంది, లోన్ ఇంకొకరి పేరు మీద ఉంది, అట్లాంటివేవో అన్ని టెక్నికల్ సమస్యలు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్. అవి ఒక భాగం అయితే, రెండవ భాగము ఇట్లాంటి టెక్నికల్ సమస్యలు లేకపోయినా 2 లక్షలు దాటిన వాళ్ళు కొందరున్నారు. అట్లాంటి వాటి విషయంలో కూడా ప్రభుత్వం మరి తన ఆర్థిక పరిస్థితిని చూసుకొని వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించడానికి పూనుకోవాలి. ఏదో ఒక కమిటీ వేసి దాని విషయం మీద కూడా ఏదో ఒక ఆలోచన అయితే చేయవలసిన అవసరం ఉంది. ప్రధానమైన అసంతృప్తిగా ఈ విషయాల వల్ల వస్తున్నారు. సో ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బెటరు, అంటే ప్రజలకి చేస్తున్న మేలు అనే అంశాల విషయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా అయితే మీరు చెప్పిన, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న 6 గ్యారంటీ పథకాలలో సో మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన సలహా, ఐడియా, ఒక పథకం ఏదైనా ఉందంటారా? ఇప్పుడు ఒకటి, ఉచిత బస్సు నా దృష్టిలో ఒక మంచి పరిణామం. చాలామంది దాని మీద జోకులు వేస్తుంటారు, హేళన చేస్తుంటారు ఆ పథకాన్ని. కానీ అది మంచి పథకమే. ఎందుకంటే మహిళల స్వేచ్ఛ ఇనుమడిస్తుంది, మహిళలకు ఉండే సాధికారత పెరుగుతుంది. వాళ్ళకు కొంత ధైర్యంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి తాము ప్రయాణం చేస్తున్నారు. తాము చేసుకునే చిన్న వ్యాపారాల్లో పెట్టుబడి ఖర్చు కొంచెం తగ్గుతున్నది. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు లాభించేటువంటి విషయాలు. అది నా దృష్టిలో ఒక మంచి పథకం. తర్వాత సన్నబియ్యం సరఫరా చేయటం కూడా చాలా బాగుంది. ఇది ఒకటి గవర్నమెంట్ ఇస్తున్నది. ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ కూడా మంచి స్కీమ్స్ గవర్నమెంట్ అమలు చేస్తున్న దాంట్లో. స్కిల్ యూనివర్సిటీ పెట్టడం కూడా ఒక మంచి ఆలోచనతో వీళ్ళు చేసినటువంటి నిర్ణయమే. వీటిని నేను అనుకోవటం ఇవి కొన్ని మంచి నిర్ణయాలు జరిగినాయి. ఏది పేద ప్రజలకు లాభించే విషయమో, ఏది అసమానతలను తొలగించడానికి ఉపయోగపడుతుందో దాన్ని మనం ఎప్పుడు కూడా హర్షించాలి, ప్రోత్సహించాలి. ఆ స్కీము ఇంకా కొంత బలంగా పటిష్టంగా అమలు కావటానికి ఏం చేయాలనేది అవసరమైన సూచనలు చేయాలి. నా దృష్టిలో ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. చాలామందికి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులన్నింటినీ విడుదల చేశారు. ఇవాళ చాలామందికి రేషన్ కార్డు వచ్చింది.
ఇందిరమ్మ ఇల్లు పథకం కూడా బాగుంది అని నిన్న నేను ఏదో ఊరికి వెళ్తే అక్కడ ఆ ఊళ్ళో కొంతమంది రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంగా తిరిగినాం కదా సార్, బాగా మంచి ఆదరణ ఉంది ఆ స్కీమ్కు అని. అంటే పేదవాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టుకోవటానికి వెసులుబాటు కలుగుతున్నది, ఇది బాగుంది స్కీము, మునుపు కాలేదు మేము ఇప్పుడు కట్టుకోగలుగుతున్నామనే అభిప్రాయం వాళ్ళల్లో ఉంది. ఇవి నా దృష్టిలో కొన్ని మంచి పరిణామాలు. ఇవి ఈ పరిణామాలను వాళ్ళు దృష్టిలో కాపాడుకుంటూనే ఇంకా నేను చెప్పినట్టుగా పేదరిక నిర్మూలన, అసమానతల నిర్మూలనకు తోడ్పడేటువంటి విధి విధానాల మీద ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాటిని ముందు అమలు చేయడానికి పూనుకోవాలి. అందులో ఈ మహిళలకు కొంత పింఛను అన్నది కూడా అది ఒక ఉపయోగకరమైనటువంటి పథకం అని నేను భావిస్తున్న. దాని గురించి కూడా ప్రభుత్వం కొంత దృష్టి పెట్టాలి. వెంటనే ఇవ్వలేకపోవచ్చు, కానీ ముందు కొంత పైకం ముందు ఇచ్చి మెల్లమెల్లగా దాన్ని పెంచుకుంటూ పోవచ్చేమో. అది ఒకటి గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. గతంలో పోల్చుకున్నట్లయితే లక్షల వేలలో మీ వెనకాల నించున్న నిలబడిన మీతో పాటు అడుగులు వేసిన విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో సో క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే విద్యార్థి సంఘాలు జనరల్గానే వాళ్ళ కార్యక్రమాలు తగ్గినాయండి. తగ్గటానికి కారణం ఏంటంటే ఒకటి చదువు మీద దృష్టి పెడుతున్నారు. ఇదంతా పోటీ ప్రపంచం కదా, చదువు మీద దృష్టి పెరిగింది. ఏదో మార్కులు తెచ్చుకొని ఎక్కడ సెటిల్ కావాలి అనే ఒక తాపత్రయం పెరిగింది. అందువల్ల ఏంటంటే మునుపట్లాగా విద్యార్థి సంఘాల కార్యక్రమాలు అనేవి ఇప్పుడు జరగటానికి అవకాశం లేదు. సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని పరిష్కారం కోసం దీన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తాడు విద్యార్థి, మునుపట్లాగా కాదు. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఏదో స్టూడెంట్ ఒక ఆర్గనైజేషన్లో ఒక భాగంగా ఉంటాడు. కాలేజీలో ఏమన్నా సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్పుకుంటే వాళ్ళు వచ్చి పరిష్కరిస్తారనేది వాళ్ళకున్న అభిప్రాయం. అది ఇవాళ ఉన్న దృష్టికోణం. ఆ మేరకు మాత్రమే ఆ సంఘంతో ఉంటాడు. లేకపోతే రోజువారీగా వచ్చి సమ్మె చేద్దాం రమ్మంటే పోవటానికి వాళ్ళు తయారుగా లేరు. ఇవాళ పరిస్థితి అది. సో మీరు పెట్టిన సొంత పార్టీ సో బలోపేతం అవ్వడానికి ఆస్కారం లేకుండా పోయింది. సో దీనికి సంబంధించి మీరు గతంలో కూడా చెప్పారు, నా దగ్గర డబ్బులు లేకపోవడమే ఆర్థిక సమస్యే కారణం అని చెప్పేసి అని అన్నారు. సో ఈ పార్టీని ఇలాగే ఉంచుతారా, లేకపోతే రానున్న రోజుల్లో ఏదన్నా ఒక పార్టీతో విలీనం చేస్తారా? విలీనం ఏం చేయమండి. మాకు లక్ష్యం ఉంది, రాజకీయాలను సంస్కరించాలి, మార్చాలి అనేది. దానికోసం మా ప్రయత్నం కొనసాగుతుంది. మాకు నైతికపరమైన గుర్తింపు ఉంది, బలం ఉంది. కాకపోతే ఏంటంటే అది ఓట్ల రూపంలో మార్చుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాజకీయాలే అట్లున్నాయి. కానీ ఏదన్నా సమస్య ఉంది అంటే ఎక్కడికి వస్తారు మొట్టమొదట అంటే తెలంగాణ జనసమితి ఆఫీస్కి వస్తారు. వచ్చి మీరు ఏదన్నా చేయాలి సార్ అని అంటారు. వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే మేము ఏది చెప్పినా కానీ అధ్యయనం చేసి ఒక క్రమ పద్ధతిలో ఆ సమస్యను ప్రపంచానికి తెలియజెప్తాం, పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రభుత్వాన్ని అడుగుతాము అనేది ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం కారణంగా వస్తుంటారు. వాళ్లకు ఎప్పుడు కూడా న్యాయం చేకూర్చడానికి మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందువల్ల తెలంగాణ జనసమితి ఉండాలి, వీళ్ళ పార్టీ వల్ల మనకు లాభం అవుతుంది అనే అభిప్రాయం అయితే ఉంది. కానీ మేము పోయి అడిగితే ఓట్లు వేస్తారంటే ఇయ్యరు. ఎందుకంటే ఆ పైసలు అవి వ్యవహారం ఆ లెక్కలు వేరే ఉన్నాయి. అవి అంటే రాజకీయాలు క్షీణించినాయి. ఈ క్షీణించిన సమయంలో ఒక కొత్త రాజకీయాల కోసం మనం ప్రయత్నం చేయటం అవసరం. ఆ పని మేము చేస్తున్నాం. మా పని గదే. ఇక ఆ పని వల్ల మీరు బలాన్ని తూకం వేయదలుచుకుంటే బలం కనబడకపోవచ్చు, రోజు మీడియాలో కనబడటానికి పైసలు వెదజల్లే శక్తి లేకపోవచ్చు. కానీ మీరు కనుక మా వెంబడి ఒక 2 రోజులు కెమెరా పట్టుకొని తిరిగితే మేము ఏం చేస్తామనేది ప్రపంచానికి చూపిస్తే అందరూ ఆశ్చర్యపోతారు, ఇంత పని ఎట్లా చేస్తున్నారు వీళ్ళు అని. అంత పని చేస్తున్నాం వాస్తవానికి. సరే, మిగతా మనకు అనవసరం. మేము తిరుగుతున్నది బాధితులకు అర్థమైతే చాలు అనే ఆలోచనతో మేము పోతున్నాం. ఇప్పుడు మీలాంటి వ్యక్తి ఎవరైనా సరే ఒక పార్టీలో ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో నిలబడి పోటీ చేయాలని అంటే కనీసం ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 100 కోట్ల వరకు ఖర్చు పెట్టాలి, లేకపోతే గెలవడం కష్టం, ఓట్లు సంపాదించడం కష్టం అనే మాట ఒక నాయకుడి దగ్గర నుంచి ఇటీవల విన్నాను నేను. సో దీన్ని మీరు ఏకీభవిస్తారా? వాస్తవం, 100కి 100 కరెక్ట్. మనం చూస్తూనే ఉన్నాం కదా, కోట్ల రూపాయలు కుమ్మరిస్తే తప్ప గెలవలేని పరిస్థితి. పెట్టలేము. అది పెట్టడం సాధ్యమయ్యే విషయం కాదు అనేది అంగీకరించటం మంచిది. అయినా కానీ ప్రయత్నం చేస్తుంటాం కదా.
నిలబడమంటే నిలబడతాం, కానీ ఓట్లు రావు. అది కూడా వాస్తవం. అదే సమయంలో 100 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా నిలబడినప్పటికీ కూడా దేశానికి ఏమీ మేలు జరగదు, ఈ దేశం ఇలానే ఉంటుంది, ఎవరు మారరు అనేది కూడా ఆ, వ్యక్తీకరించడం జరిగింది. సో అంటే మార్పు ఎందుకు రాదంటారు ప్రజల్లో కానివ్వండి, రాజకీయ నాయకుల్లో కానివ్వండి? రాజకీయాలు ఇట్లుంటే కష్టమండి, మార్పు జరగటం కష్టము. ఆ, రాజకీయాలు ఇట్లుంటే ప్రజలకు కూడా మేలు జరగదు. కానీ ఏంటంటే ప్రజలకు ఏదో ఒక మనకు పోట్రాయి తగిలినప్పుడే కింద రాయి ఉన్నది అనేది అర్థమవుతుంది. ఇది కూడా అంతే. ఎన్నికలప్పుడు అందరూ డబ్బులు తీసుకుంటారు, ఓటేస్తారు. ఎన్నికలైనాక సమస్య వచ్చినప్పుడు ఎవరు రారు, అప్పుడు వస్తారు మా దగ్గరికి. మేము అడిగినాం మొన్న ఎవరికి వేసినావమ్మా అని అంటే నవ్వుతారు. నవ్వి ఏం చేయమంటారు సార్, అందరికీ ఇస్తే అందరు తీసుకున్నారు, మేము కూడా తీసుకున్నామని. ఇగో వీటి వల్లనే ఈ సమస్యలు వస్తున్నాయని చెప్తే, నిజమే సార్ మీరు అన్నది, ఇప్పుడు ఎవడు వస్తలేడు ఇంటికి, ఎవరు మాట్లాడతలేరు మా గురించి అని చెప్పి బాధపడుతుంటారు. కాబట్టి అవి కూడా వాళ్ళకి అర్థమవుతుంది. బాగా బాధితులు ఉన్న చోట, ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్న చోట, వాళ్ళు ఈ పరిణామాల నుంచి కొంత దూరంగా నిలబడే ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే తీసుకుంటారు కావచ్చు, కానీ ఓటు వేసేటప్పుడు కొంత ఆలోచించి ఓటు వేస్తుంటారు. అది కూడా గమనించింది నేను. రాష్ట్రంలో కల్తీ లేని పాలు, కల్మషం లేని నాయకుడిని చూడగలమంటారా? సో మీరు మీ రాజకీయ విశ్లేషణ ప్రయాణాన్ని బట్టి చూస్తే సో మీకు ఏమర్థమవుతుంది? ఏం తెలంగాణ వస్తుందా అని అనుమానపడుకుంటూ కూర్చుంటే తెలంగాణ రాకపోవును కదా. పొనుకొని ప్రయాణం చేయటం మొదలు పెడితే వస్తుంటుంది. కానీ ఈలోగా అనుమానాలు, ఎంతకాలం చేస్తాం ఇట్లా అనే అనుమానాలు వస్తుంటాయి, కొంతకాళ్ళు ఈడుస్తుంటాము, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ధైర్యం చేసి మళ్ళీ 4 అడుగులు ముందుకు పోతూనే ఉంటాము. ఇట్లా ఉంటుంది. అది ఒక సంకోచం ఉంటుంది, ఏమి మన ప్రయాణం ఎటుపోతుంది అనే భయం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా చేయాలి, చేయక తప్పదు. ఇది అవసరం, ప్రజలకు అవసరం. సరి అయినటువంటి రాజకీయాలు ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది. అందరి సమస్యలు బయటకు వస్తాయి, వాటికి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మంచి రాజకీయాలు కావాలి, ఆ రాజకీయాల సాధన కోసం ప్రయత్నం చేయాలి. ఇంకా దాంట్లో మళ్ళీ రెండో అభిప్రాయం లేదు. సో కోదండరామ్ గారు ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, ఉద్యోగుల పక్షాన పోరాడి తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడారు. తిండి లేని రోజులు, నిద్రలేని రాత్రులు గడిపారు. అయితే ఒక బలమైన నాయకుడిని చూడడానికి మాత్రం ఎందుకో సాధ్యపడట్లేదు. సో ప్రజలందరికీ, మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరికీ కూడా ఒక మంచి నాయకుడిగా, ఒక మంచి హోదాలో, పదవిలో చూడాలని అనుకుంటున్నారు. ఎందుకు సాధ్యపడట్లేదు అంటే నేను ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఏం చెప్పను నేను అనుకోవటము, ఇప్పటికీ కూడా మా పట్ల ఒక గౌరవం ఉంది, సమాజంలో ఒక గుర్తింపు ఉంది. చాలు. వాటితో మేము సొంతంగా పొందేదైతే లేదు. సమాజానికి ఉపయోగపడటానికి మేము చాలాసార్లు అనుకున్నాం. సమాజం మనకి ఏదైనా గుర్తింపు ఇస్తే అది సమాజ సమస్యల పరిష్కారానికి ఎరువుగా ఉపయోగపడాలి తప్ప మన కోసం ఉపయోగపడద్దు అని చెప్పి మేము తీర్మానించుకున్నాం. కాబట్టి దాని విషయంలో ఆలోచన లేదు, బాధ లేదు. మా ప్రయాణం సరి అయిన దిశలో సాగుతున్నంతకాలం సంపూర్ణమైన సంతృప్తి ఉంటుంది. ఇంకా మళ్ళీ దాంట్లో అనుమానపడవలసిన అవసరం కూడా లేదు. ఆ తృప్తితోనే మేము బతుకుతున్నాం. సో కేసీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసుకున్నట్లయితే సో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ఎలా బేరీజ్ వేయొచ్చు అంటారు? మీరు అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఆయన. తప్పు చేసినప్పుడు ఎదుర్కోక తప్పదు కదా. ఎందుకు వినాలి ఫోన్? నువ్వు ఏదన్నా రాజకీయంగా సరిగ్గా నడిస్తే అన్నీ సరిగ్గా ఉంటాయి. ఎదుటివాడి మాట విని, వాడి తొంగి చూసి, వాడి ఇంట్లోకి నియంత్రించే ప్రయత్నం చేద్దాము అనుకోవటమే మంచిది కాదు. అది ప్రజాస్వామ్య విరుద్ధము. చేసినప్పుడు దెబ్బలు తగులుతాయి. ఇక తప్పు చేసినప్పుడు దెబ్బలు తగులుతాయి, దానికి ఎదుర్కోవాల్సే ఉంటుంది. ముందే జాగ్రత్త పడి ఉండి చట్టబద్ధంగా వ్యవహరిస్తే, ప్రజాస్వామికంగా వ్యవహరిస్తే, నైతికంగా ఏది కరెక్టో దానికోసం గట్టిగా నిలబడి ఉంటే ఇవాళ ఈ సమస్యలు వచ్చేవి కావు కదా. ఆ రోజు తప్పు చేసినందుకు ఇవి ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు సుఖంగా ఉండవచ్చు. ప్రపంచం మీద ఇంత పెద్ద ఒక పెత్తనం దొరికింది అనేది ఒక సంతృప్తిని ఇచ్చి ఉండవచ్చు కాక, కానీ దాని వెనకాల ఉన్న సమస్యలను ఆ రోజు చూసుకొని జాగ్రత్త పడి ఉంటే ఇవాళ ఈ ఇబ్బందులు ఎదుర్కోవటానికి అవకాశం లేదు. ఇవాళ ఉన్నాయి, మరి ఎదుర్కొంటున్నాడు. కష్ట నష్టాలు భరించాల్సి వస్తుంది, తప్పదు. అది
కుటుంబ పరిపాలన వల్లే మీలాంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యి ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఇప్పుడు అదే కర్మ తిరిగి వచ్చి సో కేసీఆర్ ఫ్యామిలీకి ఇబ్బందులు తీసుకొచ్చింది అనేది కొంతమంది కర్మ సిద్ధాంతాలు పాటించే వాళ్ళు మాట్లాడుతున్నమాట. అది కవిత గారి లెక్క. కర్మ కంటే కూడా ఏంటంటే తప్పు చేసినప్పుడు అనివార్యం కదా, కష్టాలు భరించవలసి. తప్పు చేసి మళ్ళీ మనం ఏమి ఇబ్బంది లేకుండా ముందుకు నిలవాడే అంటే సాధ్యమయ్యే విషయం కాదు. అధికార దుర్వినియోగం చేసినప్పుడు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద అండ్ మీ అనాలిసిస్ అందించారు. సో మరికొన్ని ముఖ్యమైన అంశాలతోటి మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్. సో చూశారు కదండి ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రొఫెసర్ కోదండరామ్ గారి విశ్లేషణ. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి వలయం టీవీ. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.